దోహేలు 2 మార్క్స్కి ఆన్సర్ ఎలా ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. సాధు ఐసా చాహియే జైసా సూప్ సుభాయ్, సార్ సార్ కో గహీ రహే తోతా దేయి ఉడాయ్. ఫస్ట్ లైన్లో 6 వర్డ్స్ ఉన్నాయి, సెకండ్ లైన్లో 8 ఉన్నాయి. మొత్తం ఏంటనమాట 14 వర్డ్స్ ఉన్నాయి అనమాట. ఒక 2 లైన్ల దోహేలో పద్యంలో 14 వర్డ్స్ ఉన్నాయి మనకి. దాన్ని మీరు ఫస్ట్ లైన్ ముందు ప్రాక్టీస్ చేయండి. సాధు ఐసా చాహియే, సాధు ఐసా చాహియే, సాధు ఐసా చాహియే, జైసా సూప్ సుబాయ్, జైసా సూప్ సుబాయ్, జైసా సూప్ సుబాయ్, సార్ సార్ కో गही रहे, सार सार को गही रहे, सार सार को गही रहे, तोता देई उड़ाय, तोता देई उड़ाय, तोता देई उड़ाय. అలా మీరు ప్రాక్టీస్ చేసి ఫస్ట్ది సాధు ఐసా చాహియే, సాధు ఐసా చాహియే అనేది మీరు ప్రాక్టీస్ చేసి చూడకుండా ముందు చూసి రాసి చూడకుండా రాసేయండి. అలాగే జైసా సూప్ సుబాయ్, జైసా సూప్ సుబాయ్ అలా మీరు రాసిస్తే అక్కడికి 6 వర్డ్స్ ఉన్నాయా లేదా అనేది మీరు కౌంట్ చేసుకుంటే మీ దాంట్లో ఒక్కడు కూడా ఇంకా మిస్ అవ్వరు అనమాట. అంతా పూర్తిగా మీరు రాసేయగలుగుతారు. అలాగే సెకండ్ లైన్లో సార్ సార్కో గహీ రహై, సార్ సార్కో గహీ రహై ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 రహే వరకు. అక్కడ వరకు వచ్చేసిన తర్వాత తోత దేయి ఉడాయ్, తోత దేయి ఉడాయ్ అలాగా ప్రాక్టీస్ చేసేస్తే మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి. ఎలాగో పోయంలో సాధు ఐసా ఫస్ట్ది ఇచ్చేస్తారు, చివరిలో ఉడాయి దేయి ఉడాయి అనేది కూడా ఇచ్చేస్తారు. ఆ మిగిలిని మీరు కౌంట్ చేసుకుంటూ గనక చదివి చూసి రాసి ప్రాక్టీస్ చేయగలిగితే పర్ఫెక్ట్గా మీరు సొంతంగా మీరు మార్క్స్ని సంపాదించుకోగలుగుతారు. ఏదో పిచ్చి పిచ్చిగా రాసి వచ్చేసామని కాకుండా కనీసం పర్ఫెక్ట్గా కొంతన్నా, ఇప్పుడు 2 మార్క్స్ది ఇది, 2 మార్క్స్కి మీకు కనీసం 1.5 మార్క్ అన్నా పడిద్ది కదా. ఆ 1 మార్క్ మీరు సంపాదించుకున్నదే కదా పర్ఫెక్ట్గా. ఆ విధంగా నిదానంగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ మీరు రాయలేము అన్న భయం పోయిద్ది. అన్నీ రాయగలుగుతారు, అన్నిటికీ ఆన్సర్లు చేయగలుగుతారు. 70 మార్క్స్తో మీరు 100కి 70 మార్క్స్తో ఈజీగా పాస్ అయిపోతారు. ఎందుకు అంటే మిగతాయి కొద్ది భయంతో పోతాయేమో తప్పనించి ప్రాక్టీస్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే కొన్ని రాసిన తర్వాత చెక్ చేసుకోకుండా ఇచ్చేయటం వలన ఆ మిస్టేక్స్ జరుగుతాయి. సమయానికి రాయలేకపోవటం వల్ల మార్కులు పోతాయి, ఆలోచించుకుంటూ కూర్చోవటం వల్ల మార్కులు పోతాయి. కాబట్టి ముందు వచ్చినవి రాసేసేయాలి. రాసేటప్పుడు లోపలే బయటికి ఎవరికి వినపడకుండా చదువుతూ రాసుకోవాలి. రాసేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. సమయానికన్నా టైం కన్నా ముందే పేపర్ అంతా కూడా మళ్ళీ అంతా కంప్లీట్ చేసేసి చక్కగా మొత్తం అంతా ఇంకోసారి చెక్ చేసుకొని అప్పుడు ఇవ్వాలి. అప్పుడు మార్కులు మీకు పోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. అంటే మీరు పర్ఫెక్ట్గా రాసేది కొంత అయితే కొన్ని మిస్టేక్స్ దీనివల్ల అవుతాయి. సమయానికి టయానికి మీరు అందించలేకపోవటం వల్ల, రాయలేకపోవటం వల్ల, స్పీడ్గా రాయలేకపోవటం వల్ల అలా జరుగుతాయి. స్పీడ్గా రాయటం అనేది ఎప్పుడు జరిగిద్ది అంటే మీరు ఇంటి దగ్గర ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేస్తే మీరు స్పీడ్గా రాయగలుగుతారు. లేదా రైటింగ్ ప్రాక్టీస్ లేకుండా ఏదో చదివేసేసి వెళ్ళిపోతాయి కనుక అక్కడ సమయానికి ఎక్కువగా క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు చేయలేక మార్కులు పోతాయి.